ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది తెలంగాణ అసెంబ్లీ. రాజకీయాలకు అతీతంగా బిల్లుకు మద్దతునిచ్చాయి అన్ని పార్టీలు. సీఎం రేవంత్ రెడ్డికి అన్ని పార్టీల సభ్యులు అభినందనలు తెలిపారు. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించామని సీఎం సభలో ప్రకటించారు. మొదటి గ్రూపులో 15 ఉపకులాలు ఉన్నాయని, వారికి 1% రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. అలాగే రెండో గ్రూపులో 18 ఉపకులాలు పెట్టి 9% రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. మూడో గ్రూపులోని 26 ఉపకులాలకు 5% రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఇక 2026 జనాభా లెక్కలు పూర్తయ్యాక దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామన్నారు ముఖ్యమంత్రి. Reservation Bill 2025. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించామని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు. మొదటి గ్రూపులో 15 ఉపకులాలు ఉన్నాయని, వారికి 1% రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. అలాగే రెండో గ్రూపులో 18 ఉపకులాలు పెట్టి 9% రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. మూడో గ్రూపులోని 26 ఉపకులాలకు 5% రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఇక 2026 జనాభా లెక్కలు పూర్తయ్యాక దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామన్నారు ముఖ్యమంత్రి. 9 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను తీసుకొని వాళ్ళకు 1% సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ 1 కింద తీసుకున్నాడు అధ్యక్ష. 1% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు, మోడరేట్ బెనిఫిషియర్స్, వాళ్ళను 18 కులాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 9% రిజర్వేషన్లు వాళ్ళకు ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3 అధ్యక్ష, గణనీయంగా లబ్ధి పొందిన, అంటే కొంచెం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ పొందిన వర్గాలు 26 కులాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకి 5% రిజర్వేషన్. 59